చూసినట్లయితే, కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృదుపతి మీద చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కానీ సైనికులు ఒకడు ఈటుతో ఆయన పక్కన పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లను కారెను. ఇక్కడ మనం చూసినట్లయితే రోమా చక్రవర్తి కాలంలో ఏంటంటే, ఎవరైనా సిలువ వేయబడితే ఆ సిలువ వేయడం అంటే వారికి పొందిన శిక్ష కొద్ది వారి కాళ్ళను విరగొట్టారనమాట. ఎందుకు విరగొట్టారంటే వారి కాళ్ళలో జీవం అనేది ఉంటే వారు ఇంకా జీవించి ఉంటారు అన్న ఉద్దేశంతో ఆ రోమా చక్రవర్తి కాలంలో ఏంటంటే కాళ్ళు విరగొట్టాలి అన్న ఒక నియమం ఉండేదన్నమాట. అయితే మనం చూస్తే 19వ అధ్యాయం 36, 37 వచనాలు కూడా చూస్తే, యేసు ప్రభు తనకు తానే ఆ మరణానికి అప్పగించుకున్నాడు, కానీ ఇతరులను తీసేలేదన్నమాట. అయితే చూడండి, 19వ అధ్యాయం 36 చూసుకుంటే, అతని ఎముకలలో ఒకనైనను విరవబడు అన్న లేఖనం నెరవేరినట్లు ఇది జరిగేను. మనం చూసినట్లయితే 37 వచనం కూడా, తాము పొడిచిన వాటి చోతులు అని వారి యొక్క లేఖనం చెప్పుచున్నది. అయితే రోమా సైన్యం వారిని పొడిచినా సరే ఆయన తనకు తాను అప్పగించుకున్నాడు, కానీ వారి మరణానికి వారు చంపేటట్టుగా చేసుకోలేదన్నమాట. అయితే మనకి ముందుగా ఆయన లోకానికి వస్తున్నాడని, మరణం పొందుతాడని ఎన్నో ప్రవచనాలు మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం చూసినట్లయితే 16 నుంచి 18 వచనాలు మనం చదువుకున్నాం. అక్కడ మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు గురించి తన వస్త్రంలో ఆయన చింపివేస్తారని, ఆయన వస్త్రం గురించి మనం చీట్లు వేసుకుంటామని దేవుడు ముందుగానే తన ప్రవక్తల ద్వారా ప్రవచించారు. అయితే ఈ ప్రవచనం నెరవేరేలాగా దేవుడు మనకు ఎన్నో విషయాలు ముందుగానే మనకు చెప్పారు. జకరియా గ్రంథం చూసినట్లయితే 12వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, దావీదు సంతానము మీదను యెరూషలేము నివాసుల మీదను కలుగొందుచు ఆత్మను విజ్ఞాపన చేయించు, ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన యొక్క కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన చేసే పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతుడు. అంటే ఈ వచనాన్ని మనం ఆలోచిస్తుంటే దేవుడు ప్రవచనం ద్వారా ముందే మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు అంటే, తన కుమారుని చనిపోతుండగా యెరూషలేము ద్వారా వెలుచుగా ఆయన ప్రలాపిస్తారు అని ఈ ప్రవచనం మనం నెరవేరి మనం చూస్తున్నాం. ఎందుకంటే అనేక స్త్రీలు ఆయన వెలుచుగా ఆయన కోసం ఎంతో మంది ప్రలాపిస్తూ, ఆయన కోసం ఏడుస్తూ, ఎంతో మంది రోదార్స్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే యెషయా గ్రంథంలో కూడా చూస్తుండగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7, 8, 9 వచనాలు మనం చూస్తే, ఇక్కడ కూడా దేవుడు ఒక ప్రణాళిక మనం చూస్తున్నాం. ఆయన కొడుకు ఆయన ప్రవచించిన ప్రవచనం మనం చూస్తున్నాం. అతడు దౌర్జన్యం నుండెను, బాధింపబడను, అతని నోరు తెరవబడలేదు. మధుకు తేబడి గొర్రెటనియు బొచ్చు కల్పించమని అతడి గొరియు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడే అతడు కొనుకోబడిను. అతడు నా జనులు అతిక్రమం బట్టి మొత్తబడిన కదా, సజీవులు భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను. అయినను అతని కన్నులో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధికి నియమింపబడెను. ధనవంతి వద్ద అతను ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోటికి ఏ కపటము లేదు. అతడు నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఇక్కడ మనం చూస్తే దేవాది దేవునికి ఇష్టమైందట. యేసు ప్రభు వారిని అప్పగించటకు, శిలువను అప్పగించటకు దేవాది దేవుని యెహోవాకి యేసు ప్రభుని అప్పగించటకు ఇష్టమైంది. ఇక్కడ మనం చూస్తుంటే ఈ వచనాలు మనం చూసాం. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, దేవుడు ఆయన పుట్టక మునిపే ఆయన మరణం గురించి ఎన్నో ప్రవచనాలు దేవుడు రచించాడు. అయితే మనం చూస్తున్నాం ఒకసారి ఎందుకు దేవుడు మరణించాడు అంటే, మన పాపములను కొరకు ఆయన మరణించాడు. మన ప్రవచనం అంటే ఆయన గురించి అంటే ముందుగా ఎంతో మంది ప్రవచనాలు చెప్పారు కదా, ఆ ప్రవచనాలు నెరవేర్పు కొరకు ఆయన మరణించడం జరిగింది. రెండుగా ఆయన ఎందుకు మరణించారంటే, మన పాప బాధలను మోసుకొని మనం విడిపించి నశించిన వారిని రక్షించడమే మన కొరకు ఆయన తనకు తానుగా అప్పగించుకున్నాడు. చూడండి, లోకసువార్త 23:46 మనం చూస్తున్నాం. దేవా మీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని ఆయన సంపూర్తి చేసి మన కొరకు తన ప్రాణమును విడిచిపెట్టి ఈ భూలోకంలో ఉన్నంత కాలం ఆయన ఇవ్వబడిన పనిని ఆయన సంపూర్తి చేసి తనకు దేవునిగా అప్పగించుకున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే
సువార్త 23వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనంకి వెళ్తే అక్కడ చూస్తున్నాం. 17వ వచనం, నేను దాని వలన తీసుకొనినట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. 18వ వచనం, ఎవరినో నా ప్రాణం తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నాను. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుడు తనకి అప్పగించిన పనిని తాను సంపూర్తి చేసి తనకు తానుగానే, అంటే ఏ మనుషుల హస్తం లేకుండా తనకు తానుగానే తనకు మరణంలోకి అప్పగించుకున్నాడు. తనకి ఇష్టానుసారంగానే దేవుడికి మరణంకి అప్పగించుకున్నాడు. ఇప్పుడు అయితే దేవుడు మరణానికి ఎందుకు అప్పగించుకున్నాడంటే, ఒకటి మన ప్రవచనాలు నెరవేరు వరకు చదివించాడు. రెండవదిగా చూస్తే మన పాప భారాలను మోస్తూ మన పాపలను మనం విడిపించడానికి ఆయన తనను తాను శిలువలో అప్పగించుకున్నాడు. అయితే తన తండ్రిని తను కలుసుకున్నటకు తను తాను అప్పగించుకున్నాడు. తనకు నియమింపబడిన పనిని నెరవేర్చుటకు ఆయన తనకు తాను అప్పగించుకున్నాడు. అయితే 7వ మాట ఆయన పలికిన తర్వాత మనందరికీ తెలిసిన విషయం, యెరూషలేములో తేర అనేది చెరువుపడుతుంది, మొత్తం చింపబడింది, మీద నుంచి కింద వరకు చింపబడింది. ఇదేంటంటే ఎన్నో విధాలుగా మనకి ఎందరో గొప్పగా చెప్తుంటారు. అయితే ఆ తెరవబడడానికి అనేది ఎన్నో కారణాలు ఉండొచ్చు, కానీ ఒక నేను 4 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇది తెర అనేది రక్తమైన దోమ రంగులో అనేది తెర అనేది దేవుడు అదే ఆ తెరని తయారు చేశారనమాట. 24 సంవత్సరాలు దేవాలయాన్ని కట్టడానికి దాదాపుగా 24 సంవత్సరాలు పట్టింది. అయితే ఎంతో బలంగా 24 సంవత్సరాలు కట్టినప్పుడు ఆ తెరని ఎంతో గట్టిగా చేస్తారు. అయితే అలాంటిది తెర జస్ట్ దేవుడు చనిపోయినప్పుడు చేర్చబడింది అంటే కారణం దేవుడు అంటే తన తండ్రి అయిన దేవుడు తన కుమారుడు ఇన్ని బాధలు పడుచున్నాడని చెప్పి తాను చింతించుచు ఆ తెరలో చీల్చబడింది అన్నది ఒక కారణం అయి ఉంటుంది. రెండవ కారణం అయిందంటే పాపం, మనం చేసే పాపం అంటే రక్తధూమ వర్ణం అనే వస్త్రం అదే డేరా, ఆ డేరా ఏంటంటే మన పాపానికి సూచనగా ఉంటుంది. ఆ పాపాన్ని ఆయన క్షమించాడు అంటే ఇప్పుడు యెరూషలేములో ఏంటంటే బలిగా గొర్రెపిల్లలు తెచ్చి బలిచ్చేవారు, లేదు పౌర ఆ కాలంలో. అయితే యేసుక్రీస్తు వారి మరణం ద్వారా ఆయన రక్తం మన కొరకు పోషించబడింది కాబట్టి ఆయన రక్తం ద్వారా మనకు విమోచన వచ్చి ఆ పాపం తొలగిపోయింది కాబట్టి ఆ డేరా చేర్చబడింది అని ఒక శాస్త్రవేత్తలు చెప్తుంటారు. 3వ విషయంలో మనం గమనించినట్లయితే రక్షణ దొరికింది. మనకందరికీ రక్షణ ఏంటంటే ఎన్నో మన పాపాలు చేస్తూ ఆయన దేవుడికి మన పట్ల ఎంతో కృప చూపి మనకి రక్షణ దయచేశారు. అన్ని శ్రమలు అనుభవించాల్సిన అవసరం ఆయనకు లేదు, కానీ మన కొరకు మన పాపాలను క్షమించడం కోసం ఆయన భూమి గురించి ఎన్నో శ్రమలు పడుతూ మన కోసం మరణమయ్యారు. అయితే అటువంటి విలువైన రక్షణ మనకు దయచేశారు. అయితే 4వగా చూస్తుంటే సేవకులు మాత్రమే ఆ యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న ఆ డేరా దగ్గరికి వెళ్ళి వారు